హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. వీడియో చూసే ముందు ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియో మొత్తం చూస్తున్నారు, మీరు అందరు వీడియో చూస్తున్నారు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను ఏదైనా మిస్టేక్స్ చేసినా, ఏదైనా పాయింట్ మీకు కరెక్ట్ అనిపించినా జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. సాటర్డే నాగార్జున గారి ఎపిసోడ్లో మీ అందరికీ ఎలా అనిపించింది? ప్రోమోస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అసలు అనుకుంటాం గదా! ఒక రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది గదా! 'కమిటీ కుర్రాళ్ళు'. సినిమా అదే ట్రైలర్స్ ఏమో మన పాత రోజులు గుర్తు చేసినట్టు, మూవీ ఏమో బ్లాక్ బస్టర్ అయింది గదా! అంటే హ్మ్. ట్రైలర్‌లో ఏది చూపిచ్చారో మూవీలో అదే చూపిచ్చారు. ఎక్స్‌పెక్టేషన్స్ హైగా లేవు, ఏం లేవు. ఓకే. చూసిన విధానం బట్టి హ్యాపీగా అని అనిపిస్తుంది గదా! అలానే ఈరోజు ప్రోమోస్ చూసి ప్రోమోస్‌కు తగ్గట్టుగా ఎపిసోడ్ ఉండడం వల్ల చాలా చాలా హ్యాపీ అనిపించింది. బిగ్ బాస్ మామ అయితే నిజంగా స్క్రిప్ట్ సూపర్‌గా రాసాడు. ఆడియన్స్ పల్స్ పట్టుకున్నట్టు. ఎడిటర్ మామ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఎడిట్ చేశాడు. ఏది తక్కువ చేయలే, ఏది ఎక్కువ చేయలే. నాకు నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకున్న వాటిల్లో ఒక పాయింట్ అయితే మిస్ చేసేసాడు. నాగార్జున గారు అడగడం. ఇది కూడా అడుగునుంటే నాకు కొంచెం ఓకే 100% అని మాత్రం చెప్పేసానుంట. బట్ ఫైన్, చాలా చాలా బాగా అడగాల్సినటివైతే ఖచ్చితంగా అడిగేశాడు. సో వాటన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకందరికీ ఎపిసోడ్ చూసాక ఏమనిపించింది? హబ్బయ్య! ఇంక చాలురా, ఇంకేం టిఫిన్ తినకపోయినా పర్లేదు అని అన్నట్టు అనిపించేసింటుంది కదా! ఎందుకంటే అక్కడ పెట్టినటువంటి గడ్డి మన కడుపులు నిండింది అని నాకు అనిపించేసింది. నిజంగా ఇన్ని రోజులు ప్రతి వారం వస్తారు, సోనియాని ఒక్క మాట కూడా అనడు, వెళ్ళిపోతాడు నాగార్జున గారు. అది కూడా తన పక్కన తప్పు లేనట్టే కవర్ చేసినట్టు కవర్ డ్రైవ్ చేస్తారు కదా! అలానే జరిగింది. అంటే ఇది తప్పు అని మొఖాన్ని కొట్టినట్టు చెప్పులుంటే ఇంకేదైనా మారుండేదేమో. అందులో పెడార్థాలు అబ్బా! అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ప్రేరణ నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. అండ్ నబీల్‌కి వీకంతా అన్యాయం జరిగినా సాటర్డే ఎపిసోడ్‌లో మాత్రం న్యాయమే జరిగిందని అనిపించేసింది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. పెట్టడమే టాస్క్ పెట్టేశాడు. కింగ్ ఎవరు, దొంగ ఎవరు అన్నట్టు. అంటే హీరో ఎవరు, జీరో ఎవరు అన్నట్టు. హీరో టు జీరో నుంచి ఎవరెవరు పడిపోయారు, జీరో నుంచి హీరోకి ఎవరెవరు టర్న్ అయ్యారనేది బాగా చూపించాడు. మీరు బాగా గమనించండి. ఎవరైతే ఫస్ట్ టాస్క్ ఆడి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళిద్దరూ ఆ రోజు హీరోగా ఉన్నోళ్ళు ఈరోజు జీరోకి వచ్చేసారు. వాళ్ళే కదండి నైనిక, నిఖిల్. వాళ్ళిద్దరు ఆ రోజు గేమ్ తోపు తురుము అనిపించి తర్వాత అంటే ఫస్ట్ చీఫ్లు అయినారు కదా, వాళ్ళే హీరోస్ నుంచి జీరోస్కి వచ్చేసారు. అలా ఉంటుంది మన బిగ్ బాస్తో పెట్టుకుంటే కదా, నిజంగానే అలానే ఉంటుంది అనిపించేసింది. సో మంచి స్ట్రోక్స్ పడ్డాయి. వాటన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. పిలవడమే మనీని పిలిచేశాడు. మనీ నీ ప్రకారం తోపెవరు, డూపెవరు అన్నట్టు అడిగాడు. సో మంచిగా చెప్పాడు మనీ. నాకు సీత ఆట బాగా నచ్చింది. అండ్ నైనిక అసలు కనిపించడం లేదు ఎక్కడ అన్నట్టు. కరెక్ట్. నైనిక లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ సేవ్ అయిపోయింది. ఆ టైంలో మన అభయ్ అన్న ఎలిమినేట్ అయిపోయి నైనిక బతికిపోయింది. ఈసారి ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే నిఖిల్ పుణ్యమంట సేవ్ అయిపోయింది. ఈసారి నైనిక గాని ఉంటే నైనిక ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయేది. కానీ మనోళ్ళు ఆపరేషన్ సోనియా సక్సెస్ చేసేసారు కదా, అది మాత్రం 200% పర్ఫెక్టు. అండ్ వీళ్ళు అడిగిన దానికి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసావు, కరెక్ట్‌గా పాయింట్ పెట్టావు. ఇక్కడ సీతని మంచిగా అప్రిషియేట్ చేసుకోవడం నాకు కూడా చాలా బాగా నచ్చింది. సీత ఆట అననేసి మంచి పాయింట్స్ కరెక్ట్‌గా అడిగేశాడు. నబీల్ దగ్గరికి వచ్చేటప్పటికి నబీల్‌ని ఎందుకు తీసేసావని నిఖిల్‌ని అడిగిన క్వెషన్‌కి అసలు ఆన్సర్ లేదు. ప్రేరణ మంచిగా ఇచ్చింది కదా, బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటే నీకు హీరో ఎవరంటే నబీల్‌కి ఇచ్చింది, జీరో ఎవరంటే నిఖిల్‌కి ఇచ్చింది. నిఖిల్ ఆట నాకు అర్థం కావట్లేదు. ఆయన స్ట్రాటజీనా, లేకపోతే ఆయన వేరే వాళ్ళ మ్యానిపులేట్ అవుతున్నాడా, ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడా, లేదు మనకొక మాట చెప్పి అక్కడ ఒక మాట చెప్తున్నాడా, ఇదంతా క్లారిటీ రాలేదు. అందుకే నేను అతనికి జీరో ఇస్తున్నానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. నిజంగా మీరు స్టార్ మా ప్రోమో కింద గనక కమెంట్స్ చూడకపోతే ఆ కమెంట్స్ చూస్తే ఖచ్చితంగా అక్కడ ఉండే పేరు ఒకటే ప్రేరణ. అక్కడ అది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు ప్రేరణకి నామినేషన్స్ టైంలో. కానీ కుండ బద్దలు కొట్టినట్టయితే తనైతే చెప్పేసింది. ఇక్కడ నిఖిల్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంటే ఏమన్నాడు, నేనెక్కడో కొంచెం అదేంది మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నానేమో అన్నట్టు, లేకపోతే కన్‌ఫ్యూజ్ అయినట్టు ఆ మీనింగ్ వచ్చేటప్పుడు ఎక్కడో మిస్‌ప్లేస్ అయింది అన్నట్టు చెప్పాడు. మిస్‌ప్లేస్ అయిందా, లేదా మిస్ ఎవరన్నా దానికి కారణమా అన్నట్టు బిగ్ బాస్ అది మన నాగార్జున గారు అడిగినప్పుడు
ఇంత మొఖమైపోయింది సోనియాది. ఇంత మొఖమైపోయింది. ట్రూ. నిజంగా అర్థమైపోయింది. అరే! మనదెక్కడో అని. అక్కడి నుంచి చూడండి వాళ్ళ మొఖంలో ఒక్క రౌంత కూడా నవ్వు లేదు. మిగతా వాళ్ళందరూ యునానిమస్‌గా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ అడుగుతా అంటే ఏం చెప్తున్నాడు? లేదు సార్ నేను ఫస్ట్ గేమ్‌ని హౌస్ వర్సెస్‌గానే చూసాను. కానీ అక్కడ మాకొక లాస్ అనేది జరిగింది కదా! అందుకోసం క్లేన్ వర్సెస్ అంటే అయినా అక్కడ బిగ్ బాస్ అడుగుతాండేదేంది అన్‌డిజర్వ్డ్ అనర్హులు. సో, నీకు అన్‌డిజర్వ్ కింద నీకు నబీల్ కనిపిచ్చాడా? నబీల్ అన్‌డిజర్వా గేమ్‌కి? ఆహ్, మీరు అలా కాకుండా మీరు ఎవరినన్నా ఒక ప్లేయర్‌ని తొలగించుకోవచ్చనుంటే ఆబ్వియస్‌లీ నబీల్‌ని తొలగించునుంటే ఓకే. కాంపిటీషన్ అనుకోవచ్చు. అన్‌డిజర్వ్ నువ్వు ఒత్తి చెప్పాడు కదా! అనర్హులు అని. అయినా నబీల్‌ని తీసేశాడు. అక్కడ ఎంత పెద్ద కుట్ర జరిగిందో అది గనక వీడియో క్లిప్ వేసునుంటే క్లారిటీ వచ్చేసునుంటుంది ఎవరు ఏందనేసి. ఫిట్ పర్సన్ అనంటే, వాడు ఫిట్ ఏందిరా? వాడు స్ట్రెంత్ మనది ఈక్వల్ అంటే, వాడు మన స్ట్రెంత్‌కి ఎట్లా ఇదవుతాడురా? ఆ ఓడే చెప్పొద్దు. వాడు స్ట్రాంగ్ పర్సన్. వాడు స్ట్రాంగ్ ఏందిరా? అన్నిటికి 3 పాయింట్లు చెప్తే 3 పాయింట్లకి ఇదే ఆన్సర్. ఈరోజు అదే ఆడియన్స్ పల్సే గాకుండా హౌస్‌మేట్స్ గూడా ఎవరు హీరోనో బాగా చూపిచ్చారు. మేడం గారి మొఖం ఇంతదయిపోయింది. హ్మ్. విష్ణుప్రియ గూడా బానే చెప్పింది. విష్ణుప్రియ ఎలా చెప్పిందంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ అవును. ప్రేరణ చాలా బాగా గేమ్స్ ఆడింది. ఎలా అంటే సీత చీఫ్ అయినా సీత క్లేన్ మెంబర్స్‌ని కంట్రోల్ చేసే దాంట్లో గుడ్. కానీ సీతకి మంచి మంచి ఐడియాస్ ప్రేరణనే ఇచ్చింది. టాస్కుల్లో గూడా మంచిగా పెర్ఫార్మ్ చేసింది. అండ్ వాయిస్ గూడా మంచిగా ఎత్తి మాట్లాడింది. అందుకోసం విష్ణు అది గాకుండా నామినేట్ చేసింది గదా! ఈ నామినేషన్స్‌లో ఆ కాన్‌ఫ్లిక్ట్ పోగొట్టుకోవడానికి విష్ణుప్రియ ఇలా ఇచ్చుండొచ్చు హీరోగా. అండ్ ఎవరికైతే 0 ఇవ్వాలో సోనియా గారికి మొఖమాటం లేకుండా ఇచ్చేసింది. నాకు ఆమె ముందున్నట్టు కనబడలేదు. అసలు గేమే ఆడట్లేదు. లేదు అసలామె లేదు. డిసప్పేర్ అయిపోయినట్టు చెప్పేసింది. నిజంగా ఇంకో 2 పడతాయి అనుకున్న సోనియాకి ఎందుకో పడలేదు. అంటే అందరికీ ఇన్నర్ ఫీలింగ్ కదా! ఆమె తోపు, తురుము అన్నట్టు. సో, అందువల్ల పడలేదు. నైనిక మణికంఠకేసింది. నెక్స్టు యష్మి మణికంఠకేసింది. నబీల్ మణికంఠకేసాడు. ఆదిత్య ఒక మణికంఠ దొరికేస్తాడు. ఆ మణికంఠ డిఫెండ్ చేసుకోవడం చేతగాక అనవసరమైన పాయింట్‌ని పెట్టుకొని ఆర్గ్యూ చేసుకుంటాడు. మిస్టర్ లేడీ, మిస్టర్ అనేసి. లిజన్ లేడీ అన్నాడు కదా! అది భలే హైలైట్ అయిపోయిందిలెండి. అసలు పాయింట్ మొత్తం చెప్పేయొచ్చు కదా! ఎందుకు దొరికిపోతున్నాడో అర్థం కావట్ల. నిజం మణికంఠ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. మనలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ మన పక్కోడికి గాదు గదా! ఎవ్వరికి లైఫ్ పార్ట్నర్‌కి గూడా తెలియగూడదు. తెలిస్తే వాళ్ళు దాన్ని పోక్ చేస్తానే ఉంటారు. ఇది మాత్రం తెలిసిపెట్టుకోండి. సరేనా? నా సైడ్ నుంచి సజెషన్ అంతే. సీరియస్ అవ్వద్దు. హ్మ్. మంచిగా వీళ్ళ పాయింట్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఆ ఎగ్జామినేషన్ జరుగుతుంటే సోనియా గురించి నాగార్జున గారు అడుగుతా అంటే, "నువ్వు అక్కడ అడల్టరేటివ్ కమెంట్ అని పాస్ చేసిన విష్ణుప్రియ డైలాగ్‌కి అంత ఇష్యూ చేశావు. మరి నువ్వు యష్మి మీద ఆ పాయింట్ మాట్లాడడం కరెక్ట్ అని వీడియో ఏసి మరి చూపించారు. నా ఇంటెన్షన్ అది కాదు సార్. నేను వాళ్ళ గేమే కాదు నా గేమ్ జూడు" అని. మరి వీడియోలో ఎలాగుంది? పృథ్వీని అడిగాడు. పృథ్వీ కవర్ చేయాలని ట్రై చేస్తున్నాడు. నిఖిల్ కవర్ చేయడానికి తను అలా కాకుండా గేమ్ చూడు అని చెప్పునుంటే అంటే నేను కవర్ చేయమనలేదు. దాంట్లో ఉండేదాన్ని నువ్వేం అర్థం చేసుకుంటావు అనంటే మీనింగ్ అయితే అలానే ఉంది సార్. ఇక్కడ పృథ్వీ కవర్ చేయాలని చూసాడు. పృథ్వీకి కూడా పడిపోయిందనమాట. అప్పుడు ప్రేరణ అనింది. ఇదే సార్ ప్రాబ్లమ్ వీళ్ళతో అనేసి. అంటే ఏంటి ప్రేరణ అంటే ఇదే సార్ ప్రాబ్లమ్. ఏదన్నా వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే దాన్ని వాళ్ళు ముగ్గురే డిస్కస్ చేసుకొని, వాళ్ళు ముగ్గురే ఒక పాజిటివ్ నోట్‌కి తెచ్చుకొని, ఓకే. వాళ్ళే కరెక్ట్ చేసినట్టని పక్కనోళ్ళతో డిస్కస్ చేయకుండా వాళ్ళే పర్ఫెక్ట్ అని వాళ్ళ ముగ్గురు ఒక జోన్‌లో ఉండిపోతారు. దానివల్ల వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ ఇండివిడ్యువల్ గేమ్ మాకెక్కడా కనబడట్లేదు అని కుండబద్దలు కొట్టి చెప్పింది. ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరో ప్రేరణ అని ఒక చూపు చూసాడు నిఖిలు. అంత వికారంగా చూసాడు. అంటే నామినేషన్స్‌లో పాయింట్ దొరికేసినట్టే నిఖిల్‌కి అని అనిపిచ్చేసింది. సీత కూడా టు బీ ఫ్రాంక్ నబీల్‌కి ఇచ్చేసింది. ఎందుకని నబీల్‌ని టార్చర్ పెట్టింది గదా! పాపం అంత కష్టపడి గేమ్‌లో గూడా వదిలేయమని జెప్పి ఉండొచ్చు. కానీ వదలకుండా మంచిగా తన ఎఫర్ట్స్ అయితే తను పెట్టాడనుకోండి. అన్ని గేమ్స్ ఆడాడు గాబట్టి అది ట్రూ తనకివ్వడము. అండ్ ఇక్కడ నిఖిల్‌కిచ్చింది. నిఖిల్‌కైతే సీత ఇచ్చుండదు. ఎందుకంటే ప్రేరణ ఇచ్చింది గాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొనైతే ఇచ్చింది గానీ, లేకపోయింటే నాకు తెలిసి మనీకో, ఇంకొకరికో ఇచ్చేసుంటుంది.
ఇవ్వడంతో కూడా తను కూడా కొన్ని క్లారిటీ చెప్పింది. తను ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడా? తను ఫ్లిప్ అవుతున్నాడా? ఏం అర్థం కావట్లేదు సార్. నా ముందు ఒకటి మాట్లాడాడు. మళ్ళీ ఎళ్ళాక అక్కడి నుంచి ఒక విషయం అక్కడి నుంచి వచ్చి ఒక డెసిషన్ చెప్పాడు. పృథ్వీ ఒకటి చెప్తున్నాడు. తను ఒకటి చెప్తున్నాడు. సోనియా ఒకటి చెప్తుంది. ఒక్కరు కూడా ఒక మాట మీద లేరు. సో, నాకు అతను ఫ్లిప్పింగ్ పర్సనాలిటీలాగా కనిపించాడు. అందుకే నేను తనకిస్తున్నానని చెప్పింది. ఇది అయిపోయాక బ్రేక్‌లోకెళ్తే సోనియా ఇన్‌ఫ్లుయెన్స్ అవి ఇవి ఎందుకు మాట్లాడుతావు? తను ఎక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్? తన డెసిషన్ ఏదంటే కదా! నేనిప్పుడు చీఫ్ గురించి మాట్లాడుతున్నా. చీఫ్ నువ్వా? అతనా? తనకేదన్నా ఉంటే నిఖిలొచ్చి నాతో క్లారిఫై చేసుకుంటావు. నువ్వెందుకొస్తున్నావు మధ్యలో? ఇదే ప్రాబ్లము. ప్రతి ఒక్కదానికి నువ్వొస్తున్నావు ముందుకి. తనెందుకు రావట్లేదని బాగా అడిగింది. ఆ! నువ్వు నీదనుకునిందే కరెక్ట్ అనుకుంటావు. నువ్వు పక్కనోళ్ళది వినవు అంటే, సేమ్ నువ్వు కూడా అంతే. నీదే కరెక్టు పక్కనోళ్ళు చెప్పింది నువ్వు వినవు గదా! అదే నేను కూడా చేస్తున్నానులే పో అన్నట్టు చెప్పింది. బాగా బాగా పడ్డా ఈరోజు. అసలు టుడే ఈస్ వీక్ అంతా నబీల్‌దైతే ఎపిసోడ్ మొత్తం సోనియాదయిపోయింది. అసలు వారు వన్ సైడ్ అయిపోయి బాలే దుమ్ముగా ఆడారులే. మంచి పాయింట్స్ సోనియాకి బాగా పడ్డాయి. సోనియా కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. తప్పు కప్పిపుచ్చుకోలేక, కవర్ చేసుకోలేక దొరికిపోయింది. అంటే తనకింక బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచించుకుంటుంది. ఇంత నెగెటివ్ అయిపోయిందంటే బయట ఇంకెట్లుంటుందో అన్న థాట్‌లోకెళ్ళిపోయి గమ్మున కూర్చుంది. మన మణికంఠ దగ్గరకొస్తే మన మణికంఠ నేను ఓవర్ థింక్ చేస్తున్నానేమో అనేసి. పాపం అక్కడ మణికంఠది తప్పే లేదు అని ఒక వర్షన్‌లో అనిపిస్తది. అరే! వీడు చేసుకున్న దానికి వీడే అనుభవించాలిరా అని అనిపిస్తది. క్లారిటీగా ఎలాబరేట్ చెప్పేసుండుంటే అందరికీ ఇది జరిగిందని ఏ బాధ ఉండుండదు. అక్కడ వాళ్ళు ఫుటేజ్ ఏయడం గూడా ఓన్లీ అక్కడ తను మాట్లాడిందే. దానికి ముందు యష్మి మాట్లాడింది. పృథ్వీ మాట్లాడాడు. సోనియా అదేయలేదు. అట్లుంటది. మనీ టైం చాలా బ్యాడ్‌గా నడుస్తాందనమాట. అండ్ విష్ణుప్రియ ఏదైతే నిఖిల్‌ని కొన్ని అన్‌వాంటెడ్ వర్డ్స్‌తో కమెంట్ చేసిందో బొట్టు, గాజులు ఇవి అది చాలా చాలా ఇన్‌కరెక్ట్. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. అది బాగా అడిగాడు. చాలా క్లారిఫై చేశాడు. సీరియస్‌నెస్‌గా చెప్పాడు. అండ్ యష్మి మణికంఠని లెక్కలో లేడన్నాడు కదా! అక్కడ కూడా క్లారిటీ తీసుకున్నాడు. కానీ ఉద్దేశం అది కాదు. కానీ గేమ్‌లో లేడన్నట్టు ఆమె చెప్పడము అయినా అది తప్పే. తప్పే క్లారిటీ ఇచ్చాడు. సో, మొత్తానికి అందరిని కవర్ చేశాడు. అండ్ లవ్ ట్రాక్‌కి కొంచెం అదేంది విత్తనమేసి నీళ్లు పోస్తారంటారు కదా! అలాంటి ఒక ఆరంభం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఓపెన్ అప్‌గా నెక్స్ట్ నుంచి వీళ్ళిద్దరి మధ్య కొంచెం కామెంటరీ కానివ్వండి, కొంచెం టాక్స్ కానీ, లేదా మూమెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ రావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే మన సోనియాకెళ్ళిపోతే అడ్డం లేదు కదా విష్ణుప్రియకి. అది. సో, స్వీట్ అండ్ షార్ట్ అండ్ హాట్‌గా ఎపిసోడ్ అయితే ముగిసిపోయింది. అండ్ మణికంఠని డేంజర్ జోన్‌లో పెడతానన్నాడు. డేంజర్ జోన్‌లో ఉన్నాడు కదా! ఖచ్చితంగా సీక్రెట్ రూమ్‌లోకి పంపించి, సీక్రెట్ రూమ్‌లో నుంచి అవతలోళ్ళు ఎలాంటి ఆట ఆడుతున్నారో బాగా గమనించి, కొంచెం తన పర్సనల్ లైఫ్‌కి ఎఫెక్ట్ కాకుండా ఆలోచించుకునే విధానంగా ఆయన బ్రెయిన్ మారితే చాలా బావుంటుంది. ఈయన ఎక్కువ మనుషులతో కలవలేదేమో అందుకే ఇలాగా అప్ అండ్ డౌన్ అయిపోతున్నాడు. మొత్తానికి నబీల్ అయితే సేవ్ అయిపోయాడు. అండ్ అక్కడ సిట్యుయేషన్‌కి తగ్గట్టు నబీల్ సేవ్ అయినా కూడా పక్కనోళ్ళకి టెన్షన్ అనేది పోకుండా ఉన్నట్టు నబీల్‌ని అందరూ మెచ్చుకున్నారు కదా! సో, నబీల్ సేవ్ అయిపోయాడు. ఇంకా మిగతా వాళ్ళలో ఎవరు అనేసి డేంజర్ జోన్. నెక్స్ట్ ఫస్ట్ గనక ఆదిత్య గారిని గనక సేవ్ చేశాడంటే ఇంక అందరికి గుండెల్లో రైళ్లు పరిగెస్తాయి. ఆ తర్వాత చూసుకోండి వాళ్ళ ఫేస్‌లు, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లు. ఎవరు సేవ్ అయినా పట్టించుకోరు గానీ ఆదిత్య గారు సేవ్ అయితే వాళ్ళకి ఇంకంతే. అలా ఉంటది. రాసుకో సాంబా అన్నట్టు. సో, ఇదండి వీళ్ళ ముచ్చట్లన్నీ. సో, నామినేషన్ పాయింట్లకైతే నాకు తెలిసి బాగా నామినేషన్ జరిగితే నెక్స్ట్ ఈ పాయింట్స్ ఈరోజు ఎపిసోడ్ ప్రకారం మణికంఠకి పడొచ్చు, నైనికాకి పడొచ్చు, నిఖిల్ రివర్స్‌లో ప్రేరణకేయొచ్చు, పృథ్వీ ప్రేరణకేయొచ్చు. ఈ నామినేషన్స్ మణికంఠ కూడా యష్మికేయొచ్చు. సో, మొత్తానికి నెక్స్ట్ వీక్ ఒక ఇద్దరు ముగ్గురికైతే నామినేషన్స్ పడకుండా సేవ్ అయిపోతారు. ఇది మాత్రం పక్కా. అండ్ చూద్దాం ఎంత దూరం వెళ్తదో ఆట అనేది. అండ్ ఇప్పుడే ఒక రేస్‌లోకి ఫోర్త్ గేర్ స్టార్ట్ అయిందని అనిపించింది. ఎంత స్పీడ్‌లో పోతదో గమనిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.